కండిషన్ ఆఫ్ ట్రాన్సిటివిటీ గురించి తెలుసుకుంటాం. ఎంపిక అనేది స్థిరంగా లేక సకర్మకంగా ఉండాలి. ఈ కండిషన్ ఆఫ్ ట్రాన్సిటివిటీ అనేది ఇండిఫరెన్స్ కరెక్ట్ అనాలిసిస్ యొక్క అసంప్షన్గా చెప్పచ్చు. అంటే అసంప్షన్ అంటే ఈ కండిషన్ పనిచేస్తేనే ఆ ఇండిఫరెన్స్ కరెక్ట్ అనాలిసిస్ కంప్లీట్ అవుతుంది. అంటే ప్రాసెస్ అనేది ఇండిఫరెన్స్ కరెక్ట్ అనాలిసిస్ ప్రకారం ఇది ఆర్డినల్ యూటిలిటీ సంబంధించింది. ఇక్కడ టూ కమోడిటీస్ సంబంధించిన కాంబినేషన్స్ ఉంటాయి. ఏ కాంబినేషన్, బి కాంబినేషన్, సి కాంబినేషన్ ఉంటాయి. ఏ కాంబినేషన్, బి కాంబినేషన్ కంపేర్ చేసుకుంటారు. బి కాంబినేషన్ కన్నా ఏ కాంబినేషన్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తే దాన్ని ఫస్ట్ సెలెక్షన్ చేసుకుంటారు. అదేవిధంగా బి కాంబినేషన్, సి కాంబినేషన్లో సి కాంబినేషన్ కన్నా బి కాంబినేషన్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తే బి కాంబినేషన్ని సెలెక్షన్ చేసుకుంటారు. ఇంకా డి కాంబినేషన్ లేనప్పుడు మళ్ళీ ఏ కాంబినేషన్ సి కాంబినేషన్తో కంపేర్ చేసుకోవాలి. ఏబిసి, ఏబిలో ఏ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తే ఏని సెలెక్షన్ చేసుకుంటారు. బీసీలో బి కాంబినేషన్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తే బి కాంబినేషన్ సెలెక్షన్ చేసుకుంటారు. ఇంకా సి కాంబినేషన్ డి లేదు, అప్పుడు సిని ఏని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఏ కాంబినేషన్ సెలెక్షన్ చేసుకుంటారు. అంటే ఈ ట్రాన్సిటివిటీ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇలానే జరగాలి, కాన్స్టెంట్గా జరగాలి, ఒకే లెవెల్లో జరగాలి. అప్పుడే ఈ యొక్క ఇండిఫరెన్స్ కరెక్ట్ అనేది నీకు వర్క్ అవుతుంది. కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ యొక్క విశ్లేషణ ప్రమేయంగా చెప్పచ్చు. ఎంపిక సకర్మకంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అనేది. ఇక్కడ వినియోగదారు సముదాయాలు ఉంటాయి, రెండు వస్తువులకు సంబంధించి. ఏబిసి సముదాయాలు ఉంటాయి. బి సముదాయం కన్నా ఏ సముదాయం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తే ఏని సెలెక్షన్ తీసుకుంటారు. సి కాంబినేషన్ కన్నా బి కాంబినేషన్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తే బిని ఎంపిక చేసుకుంటాడు. ఒకవేళ డి లేకపోతే ఇంకా ఏ ఉంటే సి కన్నా ఏ ఎక్కువ తృప్తిస్తుంది కాబట్టి ఏని సెలెక్షన్ చేసుకుంటారు. ఎంపిక ప్రక్రియ అనేది సరిగ్గా కంటిన్యూషన్గా స్థిరంగా జరుగుతూ ఉండాలి. దీన్నే ఎంపిక స్థిరంగా లేక సకర్మకం అని చెప్పి అంటారు.